అక్క ఒరేయ్, మోసం జరిగిపోయిందక్క. మోసమేంట్రా? తాగొచ్చావా? నేను తాగలేదక్క. ఆ బాటిలే వచ్చి నా నోట్లో పడిపోయింది. ఏంట్రా, ఆ బాటిల్ వచ్చి నీ నోట్లో పడిపోయిందా? ఆ బాటిల్కి ఏమైనా కాళ్ళొచ్చాయా లేక రెక్కలొచ్చాయా? ఇంకా అర్థం కాలేదమ్మా? మావయ్య వెళ్ళిన పని మర్చిపోయి తప్ప తాగొచ్చాడు. కొట్టదక్క, నన్ను కొట్టదక్క, నన్ను కొట్టక. చచ్చు వెదవా, వెళ్ళిన పని మర్చిపోయి తప్ప తాగుతూ కూర్చున్నావా? అసలు ఆ పెళ్లి కూతుర్ని చూసావా లేదా? చూసానక్క. చూసావా? చెప్పరా, ఎవరా అమ్మాయి? నువ్వు ఫోటోలో చూసిన పెళ్లి కూతురా లేక ఇంకెవరైనా అమ్మాయా? అమ్మాయి, అమ్మాయి. అయ్య బాబోయ్, నువ్వు పెళ్లి కూతురు కావా? సిట్టమ్మవా? ఆ అమ్మాయి ఫోటోలో చూసినట్టుగానే ఉందా లేక మారిపోయిందా? చెప్పరా అవతారం, అవతారం. అమ్మాయి చిచ్చి. చీ ఏంట్రా చీ? ఇంకా అర్థం కావట్లేదండి. ఆ అమ్మాయిని చూసి చీ అన్నాడంటే అంత దరిద్రంగా ఉంటే మరి మీకెలా నచ్చిందో? మీరు ముయ్యండి. చెప్పరా, ఆ అమ్మాయి ఎలా ఉంది? ఛీ, ఛీ. ఛ! పడిపోయాడు చెత్త సన్నాసి. అమ్మయ్యా, పెదమా నువ్వు చెప్పినట్టుగాని అవతారం స్పృహ తప్పి పడిపోయాడు. వాడు తాగిన మందుకి రాత్రి వరకు నిద్రలేవడు. మనం వెళదాం పదా. పెదమా, కాని వాడు మధ్యలో లేస్తే? నేనున్నాను కదమ్మా. అంత మందు తాగినవాడు ఇప్పుడే లేవడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. వెళదాం పదా. రేయ్, అమ్మా చెప్పండి అమ్మా. వీడిని తీసుకెళ్లి ఆ గదిలో పడేయండి. సరే అమ్మా. నీలో అమ్మా, నువ్వు వెళ్ళు. నాకంతా అయోమయంగా ఉంది. ఆ గదిలో పెళ్లి వాళ్ళు మాత్రమే ఉన్నారు. మనం చూస్తుండగా అవతారం అదే గదిలోకి వెళ్ళాడు. మరి అవతారం మందు ఎలా తాగినట్టు? వీడికి మందు ఎవరిచ్చినట్టు? అంటే మీ అనుమానం ఏంటండి? ఆ పెళ్లి వాళ్లే మీ తమ్ముడి చేత బలవంతంగా మందు తాగించారు అంటారా? అవును. అసలు మందే తాగని నా తమ్ముడు ఫుల్లుగా తాగొచ్చాడంటే దీని వెనక ఏదో కుట్ర జరిగింది. గురువు గారు చెప్పింది నిజమేనేమోనని అనుమానం కలుగుతుంది. ఏదేమైనా సరే ఈ పెళ్లి వాళ్ల మీద ఒక్కన్నే సుంచాల్సిందే. ఒక్కనేటండి, 2 కళ్ళు వేసించండి. పద. మీరు పేరుకి నా భర్తే అయినా కౌరవుల పక్షాన ఉన్న శకుని లాంటి వారని
నాకు బాగా తెలుసు. ఇక్కడ జరిగేది ఏమైనా పెళ్లి వాళ్ళ దగ్గరికి మోసారో ఆ, మీరు ఏం చేసినా మన రవిచంద్ర మంచి కోసమే చేస్తారు కదండి. నేనెందుకు అలా పిచ్చి పని చేస్తానండి? నా ఓటు ఎప్పుడు మీకేనండి. రవి పద. చి 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 చి. మావయ్య నోరు మూసుకొని పడుకో. తప్ప తాగింది కాకుండా మళ్ళీ అందరినీ చీచి అని చీ కొడుతున్నావా? చి చి. ఏంటి చీచి? నీ బొంద చీచి. సైలెంట్ గా పడుకో. పెదమా, ఏంటమ్మా ఏమైంది? ఆ అవతారాన్ని గదిలోకి తీసుకెళ్ళమని చెప్పింది కదా ఆ కాంతమ్మ. కొంపదీసి నేను బట్టలు మార్చుకున్న గదికి మాత్రం తీసుకెళ్లారు కదా? అవునమ్మా, అదే నిజమే. నువ్వు విప్పిన డ్రెస్ అక్కడే ఉంది కదూ? అవును పెదమా. ఇప్పుడు గనక ఆ నీలాంబరి ఆ డ్రెస్ చూసింది అనుకో, నేను ఇంటికొచ్చిన ఈస ఇట్టే కనిపెట్టేస్తుంది. అదే గనక జరిగితే ఆ కాంతమ్మకి నేను దొరికిపోవడం ఖాయం. అవునవును, పద వెళ్ళి చూద్దాం. పద. ఇదిగో సీతాలు, అమ్మా. మా మావయ్య ఎప్పుడు లెగిస్తే అప్పుడు తీసుకుని రండి. అలాగే అమ్మా. అంతగా ఆయన లేవకపోతే మాకొచ్చి చెప్పండి. అలాగే అమ్మా. అసలు ఈయన వెళ్ళిన గదిలో ఏం జరిగిందో నేను తెలుస్తాను. అలాగే అమ్మా. అబ్బబ్బబ్బా, ఈ రూమ్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? ఇల్లంతా శుభ్రం చేస్తారు, ఈ గది శుభ్రం చేయాలని తెలీదా? ఆ చెత్త చెదరం అంతా తీసేయండి. సరే అమ్మా. అట్టగనమ్మా. అచ్చో పెద్దమ్మా, ఈ నీలాంబరి నా డ్రెస్ ని చూసేలానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకవేళ నీలాంబరి కనుక డ్రెస్ చూసేస్తే అవతారానికి పట్టిన గతే దానికి పడుతుంది. అంటే దీన్ని కూడా కొట్టేసి మందు తాగితారేటి? మందు తాగిస్తానో ఏం చేస్తానో తెలియదు కానీ బుర్ర పగల కొట్టి పడుకోబెట్టడం మాత్రం ఖాయం. పెద్దమ్మా, ఒక ఐడియా ఉండండి. ఏమైందే? ఎవరు రాయితో కొట్టారమ్మా. ఏయ్, ఎవర్రాది? ఎవరంటే మాట్లాడరేంటి? నాకు దొరికితే నా చేతిలో చచ్చిపోతారు. ఏయ్, నువ్వు వెళ్ళి బయట చూడు. ఆగాగు, నేను కూడా వస్తాను. పద. పెద్దమ్మా, పద 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 పద. నిజంగానే కొట్టారమ్మా. ఎవరూ లేకుండా నిన్నెవరు కొట్టారే? ఇల్లంతా శుభ్రం చేయాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నావా? నీ పని తర్వాత చెప్తాను. ముందు వెళ్ళి మావయ్య కాపలకాయ. అమ్మయ్యా, ఆ డ్రెస్ ఎలాగో చూడలేదు. ఇప్పుడు చూడలే సరే, తర్వాత చూసే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత త్వరగా ఆ డ్రెస్ అక్కడి నుంచి తీసేయాలి. వెళదాం పద.
నీలు వెళ్ళి పెళ్లి వాళ్ళని తీసుకురామ్మా. ఇప్పుడు పెళ్లివారు ఎందుకండి? ఆ, మన వంశంలో ఓ ఆచారం ఉంది కదా, ఆ ఆచారం జరిపిద్దామని. ఆచారమా? ఆచారం ఏంటమ్మా? నిశ్చితార్థం ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి స్వీట్స్ తినిపించాలి. అది మన ఆచారం. పెళ్లి కుదిరితే నువ్వా అమ్మాయికి స్వీట్స్ తినిపిద్దు గాని. నీలు నువ్వెళ్ళు. ఓరి నాయనో, ఇందాకంటే పెళ్లి చూపుల్లో బుజ్జమ్మ ఆంటీ శాల్వా కప్పి ఏదో మేనేజ్ చేసింది. ఇప్పుడు స్వీట్ తినిపించాలంటే చిట్టి ఖచ్చితంగా తన మొహానుకున్న ముసుగు తీయాల్సిందే. అలా చేస్తే చిట్టెమ్మ దొరికిపోతుంది కదా. ఏం చేయాలి? స్వీట్స్ తినిపించాలంటే ఆనందపడిపోవాలి కానీ కంగారు పడిపోతున్నావేంటి నాన్నా? అబే అదేం లేదమ్మా. అమ్మగారు, అమ్మగారు, ఏంటే స్వీట్స్ తీసుకురమ్మంటే ఇంత లేటా? 10 నిమిషాలు లేట్ అయిందమ్మా. సర్లే, స్వీట్స్ ప్లేట్లో పెట్టుకొని తీసుకురా. సరే అమ్మా. వెళ్ళు. పెదమా, ఎలాగైనా సరే ఈ రోజు ఆ ఫోన్ కొట్టేయాల్సిందే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సాక్ష్యం ఇచ్చేయాల. నువ్వేం కంగారు పడకు. నేనేదో ఒకటి ప్లాన్ చేసి అందర్నీ పడుకునేలా చేస్తాను. ఈ లోపు నువ్వు ఫోన్ కొట్టేసేయ్. చాలా థ్యాంక్ పెద్దమ్మా. పద. నువ్వు అంటే నువ్వు 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 అంటూ నోరు తెరుస్తావేంటి? విషయం ఏంటో చెప్పు. ఈమె కదా పెళ్లి కూతురు? అవును. నీకా డౌట్ ఎందుకొచ్చింది? ఏం లేదండి, ఫేషియల్ చేయకముందు చేసిన తర్వాత చాలా తేడా వచ్చింది, అందుకే అడుగుతున్నాను. ఓహో, అలాగేటి ఏడిలా వచ్చావు? నువ్వు మాత్రం చాలా గ్రేట్ హంస. నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో పుట్టిన కాకినాడ యాస మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు. సర్లే గాని మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది, రండి వెళ్దాం. మీ అమ్మ దగ్గరికే వస్తున్నావా? వెళ్దాం పదా. కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చోండి. ఏంటి కాంతమ్మ గారు, రమ్మన్నారంట? ఏం లేదు బుజ్జమ్మ గారు, నిశ్చితార్థం ముందు జరిపించాల్సిన చిన్న ఆచారం అంతే, అది జరిపిద్దామని. ఆచారమా? ఏంటది? ఏం లేదండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి స్వీట్స్ తినిపిస్తాడు. అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి స్వీట్స్ తినిపిస్తుంది. ఇదే మా ఆచారం. ఓ, హహ, అంతేనా? ఇంకేం ఆచారమో అని కంగారు పడిపోయాను. ఏటి పెద్దమ్మా అలాగంటావో? ఇప్పుడు ఆ స్వీట్ తినాలంటే నేను నా మొహానుకున్న ముసుగు తీయాలి కదా. అప్పుడు నా మొహం అందరూ చూసేస్తారు కదా. అవునమ్మా, అదే నిజమే. అయితే నువ్వెవరో తెలుసుకోవడానికి ఆచారం పేరుతో కాంతమ్మ ఈ ఫిట్టింగ్ పెట్టిందన్నమాట. చెప్తా, దాని ప్లాన్లు దానికుంటే మన ప్లాన్లు మనకుంటాయి కదా. అలాగే కాంతమ్మ గారు, మీ ఆచారం మొదలు పెట్టుకోవచ్చు. అయితే అమ్మాయిని అబ్బాయిని పక్క పక్కనే కూర్చోపెడదాం. నాన్న రా. రామా, రా.
కూర్చోండి. లతా, స్వీట్స్ తీసుకొనిరా. వస్తున్నమ్మా. ఏంటి ఇంత లేటు? ఇవ్వు. ముందుగా మా అమ్మాయి పెళ్లి కొడుక్కి తినిపిస్తుంది. అలాగే కానివ్వండి. అమ్మో, ఏవో అనుకున్నాను కాని పెళ్లి కొడుకు మహా గడిసే. అయిపోయింది కదా. ఇప్పుడు మా అబ్బాయి మీ అమ్మాయికి తినిపిస్తాడు. నువ్వు తినిపించు నాన్నా. ఆ ముసుగు తీయకపోతే మా అబ్బాయి ఎలా తినిపిస్తాడు? కాస్త ముసుగు తీయమ్మా. పెదమ్మా, తొందరగా ఏదో ఒకటి చేయి పెదమ్మా. ఇంకా సిగ్గంటి పెళ్లి కూతురా, ముసుగు తీయి. ముందుగా తీయకూడదమ్మా, తీయకూడదు. నిశ్చితార్థానికి ముందు ముసుగు తీయకూడదు. మరి అబ్బాయి ఎలా తినిపిస్తాడు?
దానికో దారుంది. ఏంటది? చెప్తా. అమ్మా హంస, పెళ్లి కొడుక్కి నీ ముసుగు తీసి కప్పమ్మా. అయినా ఇది ఎక్కడ దిక్కుమాలిన ఆచారం అండి? మీ ఆచారాలు మీకుంటే మా ఆచారాలు మాకుంటాయి. స్వీట్లు తినిపించడం మీ ఆచారం, ముసుగు కప్పడం మా ఆచారం.